హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొణిదెల నిహారికకి అలానే చైతన్య జొన్నలగడ్డ వీళ్ళిద్దరికీ కూడా బ్రేకప్ అయిపోయింది. దాని తర్వాత డైవర్స్ కూడా అయిపోయింది. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. అయితే రీసెంట్గా చైతన్య ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. ఆ పోస్ట్ అయితే చాలా వైరల్గా అయితే మారింది. అంత అభిమానులందరూ కూడా ఆ పోస్ట్ నిహారిక కొణిదెల కోసమే అనంటూ అభిప్రాయపడుతున్నారు. సో ఏంటంటే ఆ పోస్ట్ ఏదో సంథింగ్ న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను అని అంటూ, దాని తర్వాత సీకర్ అని అంటూ మళ్ళీ ఒక పోయిటరీ లాగైతే పెట్టారనమాట. సో ఈ విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరికీ అయితే ఎంతో ఘనంగా 2020 డిసెంబర్ 19 జైపూర్లో అయితే మ్యారేజ్ అయితే అయిందనమాట. సో మామూలుగా అయితే కాదు ఫ్రెండ్స్, చాలా గ్రాండియర్గా అయితే జరిగిందనమాట. కాకపోతే దాని తర్వాత విత్ ఇన్ 8 months, అంటే ఒక 2 years ఉన్నారు. దాని తర్వాత వాళ్ళందరికీ ఇప్పటికీ ఒక 8 months అయిపోయిందనమాట. వాళ్ళందరికీ డైవర్స్ అయిపోయి, సో వాళ్ళకి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల ఈ విధంగా అయితే బ్రేకప్ అయితే జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే నిహారిక కొణిదెల ఫ్యామిలీలో కొంతవరకు ఒక డిప్రెషన్కి అయితే వెళ్ళిందనమాట నిహారిక కొణిదెల. దాని తర్వాత మన చైతన్య గారు కూడా కొంతవరకు సోషల్ మీడియాలో చాలా బిజీగా అయితే, అంత బిజీగా అయితే లేరు. కొంతవరకు వదిలేశారు అనమాట, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంతా వదిలేశారు. సో రీసెంట్గా మళ్ళీ పోస్ట్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ ఆ పోస్ట్ అయితే చాలా అయితే వైరల్గా మారింది. సో ఒక రకంగా చెప్పాలంటే అతనికి పోయిటరీ అంటే చాలా ఇష్టం అనేసి, డైలాగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అనేసి అయితే కొంతమంది చెబుతున్నారు. సో కాబట్టి అది నిహారికకి కాదు, సో తను ఏదో ఒక పోయిటరీ లాగా పెట్టాడు అని అయితే వినిపిస్తుంది అన్నమాట, టాక్ అనమాట. కానీ నిహారిక ఈ యొక్క పెళ్లి గురించి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎవరైతే మన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పిందనమాట తను. సో తన గురించి ఎవరు కూడా ఎంతో గ్రాండియర్గా మ్యారేజ్ చేసుకుని విడిపోవాలి అని ఎవరు అనుకోరు. కొన్నిసార్లు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప ఇదంతా కొన్ని సిచ్యువేషన్స్ ఆ విధంగా క్రియేట్ చేస్తాయి తప్ప ఎవరు కావాలని చేయరు అన్నట్టు తను మాట్లాడిందనమాట. కానీ దానికి సంబంధించి కూడా చైతన్య గారు అయితే రియాక్ట్ అయ్యి, సో నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సో అది మీ వల్ల కాదు అని అంటూ తను కూడా అప్పట్లో అంటే ఒక 2 months బ్యాక్ ఇంటర్వ్యూ అయితే వచ్చింది. దాని తర్వాత కూడా కౌంటర్ ఇవ్వడం జరిగిందనమాట. సో కొంతవరకు అయితే ఆ యొక్క బ్రేకప్ అలానే డైవర్స్ ఇష్యూపై కొంతవరకు అయితే మళ్ళీ మాట్లాడుకోవడం జరిగిందనమాట. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆ యొక్క కామెంట్స్ చూసి అందరూ కూడా అది కూడా నిహారిక గారికి అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ తనకైతే పోయిటరీ అంటే ఇష్టము. సో కాబట్టి అందుకే నేను ఆ విధంగా పెట్టాను అంటూ రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.